అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ జాహ్నవి ఏం చేస్తున్నావు అంటూ ఫేస్ వాష్ చేసుకుంటున్న బాత్రూంలోకి దూసుకొచ్చింది వహీద. అబ్బబ్బా, నిన్ను నా రూమ్మేట్గా చేశారు చూడు, ఆ వార్డెన్ని పట్టుకొని కొట్టాలి. అట్లీస్ట్ ప్రశాంతంగా నన్ను ముఖం కూడా కడుక్కొనివ్వవా నువ్వు అని విసుక్కుంటూ బయటికి వచ్చాను. నీ విసుక్కోవడాలు ఉడుక్కోవడాలు తర్వాత, మీ నాన్నగారు వచ్చి హాల్లో వెయిట్ చేస్తున్నారు అని బయటికి వస్తూ చెప్పింది వహీద. అదేంటే, నాన్నగారు ఎందుకు వస్తారు, అందులో పొద్దున్నే 7 గంటలకు, ఒక ఫోన్ కూడా చేయకుండా? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? తల్లి, మహాతల్లి, నాకు కళ్ళు దొబ్బలేదు, నువ్వే నీ భూతద్దాలు పెట్టుకుని చెక్ చేసుకో అని విసురుగా చెప్పింది. ఆపుతావా, అన్నిటికీ ఎటకారం ఎక్కువ. ఎంతైనా గోదావరాల బుద్ధి ఎక్కడికి పోతుంది? నేను గోదావరి దాన్నే, నాకు ఎటకారం ఎక్కువే. నువ్వు సీమ పిల్లవి, పౌరుషం ఎక్కువ. ఇద్దరికీ సరిపోద్దిలే, ముందు వెళ్ళు అని ఆశ్చర్యంగా ముఖం పెట్టిన నన్ను ముందుకు తోసింది. చేపలాంటి కళ్ళకు వాటిని ఇంకా పెద్దగా కనిపించేలాగా చేసే నా కళ్ళజోడు. వహీద చెప్పినట్టుగా నావి భూతద్దాలు పెట్టుకుని కిందకి బయలుదేరా. మెట్లు దిగుతూ నిజంగా వచ్చింది నానేనా కాదా అని బాగా పరిశీలించి చివరకు ఆయనే ఫిక్స్ అయ్యి, ఇప్పుడెందుకు వచ్చారు, ఎప్పుడు మాట కూడా చెప్పకుండా రాలేదు, ఇవాళ ఏమైంది అని నొసలు చిట్లించుకుంటూ దగ్గరికి వెళ్ళాను. ఏంటి నాన్న చెప్పా పెట్టకుండా వచ్చేశారు అని అడిగా. మీ నానమ్మకు బాగాలేదు, వెంటనే బయలుదేరి వెళ్దాం అన్నాడు. నానమ్మకి బాగోలేదు అని వినగానే చిరు చెమటతో చిన్న అలజడితో నా గుండె బరువెక్కిపోయింది. తనకు నాకు ఉన్న అటాచ్మెంట్ అలాంటిది మరి. పోట్లాటల్లో మమ్మల్ని మించినోళ్ళు లేరు మరి. ఇక ఏ ఆలోచన ఆలస్యం చేయకుండా ఉన్న పళాన నాన్నతో బయలుదేరి వెళ్ళిపోయా. ఊరు దగ్గర పడే కొద్దీ నాలో ఒక కంగారు పెరగసాగింది. ఏం వినాల్సి వస్తుందో, చూడాల్సి వస్తుందో అని. బస్సు దిగి ఇంటికి దగ్గరగా చేరుకుని ఇంట్లోకి వెళ్తుండగా టీవీ సౌండ్ పెద్దగా వస్తోంది. నాన్న వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి నాన్న ఆ టీవీ సౌండు? నానమ్మ తప్ప అంత సౌండ్ ఎవరూ పెట్టరే అన్నాను. లోపలికి పద తెలుస్తుందిగా అన్నాడు నాన్న. అప్పటికే నానమ్మ మీద బెంగతో చాలా బాధలో ఉన్న నేను ఇంకేమీ ఆలోచించలేదు. గుమ్మం బయట చెప్పులు వదిలి హాల్లోకి ఎంటర్ అవ్వగానే మురుకులు మేస్తూ పరమానందయ్య శిష్యుల కథ సినిమా చూస్తుంది నానమ్మ. నానమ్మ వైపు మార్చి చూసా. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటున్నారు ముసిముసిగా. వీళ్ళేదో స్కెచ్ వేశారని అర్థమైపోయింది ఆ సీన్ చూడగానే. మురుకులు తింటూ టీవీ చూస్తూ తెల్లని జుట్టుతో తల ఆడిస్తున్న నానమ్మ నా కళ్ళకు ఆ సమయంలో జగన్మోహిని సినిమాలో పిశాచిలాగా కనపడుతోంది. వెంటనే అమ్మ కోసం చూశాం. వంటగదిలో ఉన్నట్టుంది. తన దగ్గరకు వెళ్ళాను. నన్ను చూడగానే, ఏంటే తల్లి, ఎంతసేపు అయింది వచ్చి? ప్రయాణం చేసి అలసిపోయావేమో, ఏమైనా తిన్నావో లేదో, కాళ్ళు కడుక్కోపో, మురుకులు తిని బూస్ట్ తాగుదువు అంటుంది అనుకున్నా. కానీ వచ్చావా, ముందు ముఖం కడుక్కుని రేఖా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుని రాపో అని చెప్పింది. ఏంటి కథ అన్నాను. కథలు కాకరకాయలు చెప్పడానికి టైం లేదు. సమయం 2 గంటలు అవుతోంది. తొందరగా వెళ్ళిరా, 4 గంటలకు నిన్ను చూడడానికి పెళ్లివారు వస్తున్నారు అని బాంబు పేల్చింది. ఏంటి, నన్ను చూడడానికి వస్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగాను. లేకుంటే నన్ను చూడడానికి వస్తారనుకున్నావా? వెళ్ళవే జానీ అని వచ్చింది నానమ్మ. అసలేంటమ్మా, నాతో ఒక్క మాట కూడా చెప్పకనే అని రాగం తీశాను. మాకు తెలీదా? చూడు, వాళ్ళంతటా వాళ్లే వచ్చి పిల్లనివ్వమని అడుగుతున్నారు. మనకు నచ్చకపోతే వద్దని చెబుదాం, కానీ ఆడపిల్ల ఇంటివారుగా మనం చేయాల్సిన మర్యాద చేయాలి, అర్థమైందా అని అంది. మర్యాద చేయడానికి నేను ఫేషియల్ చేయించుకోవాలా? అమ్మా, నీ కూతురు అంత దూరం నుండి 8 గంటల పాటు ప్రయాణం చేసొచ్చింది. కనీసం ఆకలిగా ఉందా, బూస్ట్ తాగుతావా అని కూడా అడగలేదు. నువ్వు పోమ్మా, నేను హర్ట్ అయ్యాను పో అని బొంగమూతి పెట్టాను. పిచ్చి తల్లి, నీ మీద ప్రేమ కురిపించడానికి దండిగా టైం దొరుకుతుంది. కానీ వాళ్ళు వచ్చేసరికి మనం సరిగా లేకుంటే నీ అందాన్ని, మా పెంపకాన్ని కూడా తప్పుగా అనుకుంటారు. మా అమ్మ బంగారం కదూ, వెళ్ళు నాన్న అని బుజ్జగించింది. వెంటనే హాల్లోకి వచ్చి నానమ్మ టీపై మీద పెట్టిన ప్లేట్లో మురుగులు నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఒక్కొక్కటి నములుతూ రేఖా పార్లర్కి బయలుదేరి వెళ్ళాను. నన్ను చూడగానే చిరునవ్వుతూ, రాజాను నీకోసమే చూస్తున్నా, మీ అమ్మ కాల్ చేసి చెప్పింది అని మాటలు చెబుతూ కూర్చోబెట్టి ఫేషియల్ మొదలుపెట్టింది. అక్క ప్లీజ్, నువ్వు ఎక్కువ రుద్దకే, ప్రయాణం వల్ల అలసట, దానికి తోడు నాకు ముందే కడుపులో పెద్ద వారు జరుగుతోంది. సింపుల్గా చేసేస్తే నేను తొందరగా వెళ్తా అని చెప్పేశాను. అదేంటే, మొదటిసారి పెళ్లి చూపులు జరుగుతుంటే తొందరగా అయిపోవాలి అంటావు? మీ అమ్మ చెప్పింది నాకు. అబ్బాయిది మంచి ఉద్యోగం అంట, ఒక్కడే కొడుకంట, పైగా కట్నం లేకుండా చేసుకుంటామని చెప్పారంట. చూసి ఎలా బెదులుకుంటారు జాను? వామ్మో, కట్నం లేకుండా చేసుకుంటామంటే వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నారేమో. జాగ్రత్తగా ఉండాలమ్మా ఇలాంటి వాళ్ళతో అని అన్నాను. నీ ముఖంలే అనుమానం దానా అని గొణుగుతూ తెల్లగా ఉన్న నమ్మకాన్ని రుద్ది ఎర్రగా మార్చేసింది. తెలుపు చర్మాన్ని బాగా రుద్దడం వల్ల ఎర్రగా కందిపోయింది. అంతా అయిపోయాక ఊసరమంటూ ఇంటికొచ్చాను. ఇంటికి రాగానే, జాను నీకోసం చికెన్ ఫ్రై చేశా అని అమ్మ చెప్పేసరికి లొట్టలేసుకుంటూ కంచం ముందు కూర్చున్నాను. ఒసై జానీ, ఎక్కువ తినొద్దు, ఆ చీరలో నీ కడుపు ఇంకా పెద్దగా కనపడుతుంది అని వెటకారంగా నవ్వింది నానమ్మ.
నానమ్మకు నాకు మాట మాట అనుకోవడం ఎప్పుడూ సరదానే. కళ్ళతోనే కొరికేసేలా చూశాను నానమ్మను. ఇప్పుడు కొద్దిగా తినరా, వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ తిందులే అని అమ్మ కూడా నానమ్మకు వంత పాడింది. ఛీ, మీరు అసలు మనుషులే కాదు రాక్షసులు, లాస్ట్కు నా నోరు కూడా కట్టేస్తున్నారు అన్నాను చున్నీతో ముక్కులు దుడుచుకుంటూ. జాను, వాళ్ళ మాటలు పట్టించుకోకు, నువ్వు తిను బంగారు అంటూ నాకు మద్దతు ఇచ్చాడు నాన్న. ఎందుకో ఆ మాటలు కాస్త ఊరటనిచ్చాయి. అసలే ఆకలికి ఆగలేని నేను రుచికరమైన చికెన్ ఫ్రై బాగా లాగించేశా. అకస్మాత్తుగా చూసేసరికి అమ్మ నానమ్మ గద్దల్లా చూస్తున్నారు నేను తింటూ ఉంటే. తినడమయ్యా కావలిస్తూ గదిలోకి వెళ్ళాను. అబ్బా ఆవలించావు, అందుకే అన్నాను ఎక్కువగా తినొద్దని. నా మాట వినకుండా దున్నలాగా తిన్నావు. ఇప్పుడు గనక నువ్వు పడుకున్నావంటే నీకు బడిత పూజ జరుగుతుంది చెప్తున్నా అంటూ కింద పెదవి పంట కిందకి మడిచిపెట్టి చూపుడు వేలు చూపిస్తూ వారించింది అమ్మ. అబ్బా లేదులే, నీ గోల ఆపు అన్నాను విసుగ్గా. మంచి చీర చూసి కట్టుకుని రెడీ అవ్వు, వాళ్ళు ఇంకో అరగంటలో వచ్చేస్తారంట అని చెప్పి వెళ్ళిందమ్మ. నిజానికి అమ్మ వాళ్ళతో చిరాగ్గా ఉన్నాను, కానీ పెళ్లి చూపులంటే ఏదో తెలియని ఎగ్జైట్మెంట్గానే ఉంది నాకు. అసలు అబ్బాయి ఎలా ఉన్నాడో, నన్ను చూసి ఏమంటాడో, అసలు నేను నచ్చుతానో లేదో. మొదటిసారి పెళ్లి చూపులేమో సరదాగా ఉంది నాకు కూడా. అయినా ఊరికే హోప్ పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే వహీదాకు 3 సార్లు జరిగాయి పెళ్లి చూపులు. ఏదో ఒకటి అడ్డొచ్చి పెళ్లి దాకా వెళ్లకుండా ఆగిపోయింది అని చెప్పింది. కానీ నాది మొదటిది, ఇదో లెక్క. అయితే అయ్యింది, లేకపోతే లేదు. అతిగా ఆశపడకూడదు అని మనసులో అనుకుని చేతికి దొరికిన చీర కట్టుకుని ముఖానికి ఇంత పౌడర్ కొట్టి ఒక బొట్టు బిళ్ళ పెట్టుకుని ఏదో రెడీ అయ్యానంటే అయ్యాను అనిపించాను. లోపలికి వచ్చిన అమ్మ నన్ను చూస్తూ, నీకేం మెంటల్గాని పట్టిందా? వాళ్ళు వస్తారు, బాగా తయారవ్వవే అంటే ఆ పానకల లక్ష్మిలాగా తయారయ్యావు అని అంది కోపంగా. అబ్బా ఆపు, ఇక్కడేదో అందరికీ మొదటి పెళ్లి చూపులకే పెళ్లి ఫిక్స్ అయిపోతున్నట్టు మాట్లాడుతున్నావు. అయినా నేను చండాలంగా ఏమీ లేను అన్నాను నన్ను నేను అద్దంలో ఇంకోసారి చూసుకుంటూ. దానికి అమ్మ గీర్వాణం పోతూ, ఈ మాత్రం ఆ పానకల లక్ష్మి రోజు తయారవుతుంది. నువ్వు అసలు పెళ్లి కూతురు అంటే ఎవ్వరూ నమ్మరు, అలా ఉన్నావు అంది నన్ను ఎగాదిగా చూస్తూ. సరే, నచ్చకపోతే పోనీ, వచ్చేవాళ్ళు ఎలాగూ వస్తారు, నచ్చితే నచ్చుతా, లేకపోతే లేదు, గప్చిప్ అంటూ ముక్కును వేలిస్తూ అన్నాను. ఏమిటే నీ వాదులాట, వాళ్ళు వచ్చేశారు, వాళ్ళకి కాఫీలు అవి చూడిపో అని కంగారుగా అన్నాడు నాన్న. అసలేంటిది, ఏమనుకుంటోంది, తయారవ్వమంటే ఇలా తయారైంది చూడు అని నాన్నతో తన మనసులో ఉన్నదంతా కక్కేస్తోంది అమ్మ ఉక్రోషంగా. అబ్బా, నా బిడ్డ ఎలా ఉన్నా బంగారు బొమ్మలా ఉంటుంది, ఆ మేకప్లు పై మెరుగులు అవన్నీ అవసరం లేదులే అని చెప్పాడు నాన్న. సూపర్ నాన్న, బాగా చెప్పారు అన్నాను నేను నవ్వుతూ. సరిపోయారు ఇద్దరు, నా కర్మ అనుకుంటూ వెళ్ళిపోయింది అమ్మ అక్కడి నుంచి. జాను, అమ్మవాళ్ళు చెప్పినప్పుడు రా తల్లి అని వెళ్ళిపోయారు నాన్న. వాళ్ళు వచ్చేశారు. చాలా టెన్షన్గా ఉంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా నా వల్ల కావట్లేదు. ఒక 10 నిమిషాల తర్వాత అమ్మ లోపలికి వచ్చి, నువ్వు ఇలా రెడీ అయ్యి మంచి పనే చేశావు అంది. ఏమైందమ్మా అన్నాను ఆశ్చర్యంగా. అబ్బాయిది మంచి ఉద్యోగం, కట్నం వద్దు అంటే ఏమో అనుకున్నాం, కానీ మనిషి అంత అందగాడు కాదే అని చెప్పింది దీర్ఘం తీస్తూ. అమ్మ మంచోడా కాదా అని చూడు, అందగాడా కాదా అని కాదు అన్నాను. అమ్మ ఆశ్చర్యంగా చూసింది నా వైపు. ఆ మాత్రం గడ్డిపెట్టు మీ అమ్మకు అని నాతో అంటూ అమ్మ వైపు గుర్రుగా చూస్తూ అమ్మాయిని తీసుకురా అని చెప్పి వెళ్ళాడు నాన్న. చూడవే, నేను అందంగా ఉన్నవాడిని చేసుకోవాలి అనుకున్నా, కానీ నాకు మీ నాన్నతో ముడిపెట్టారు. నాకైతే తక్కువేం చేయలేదు, కానీ నీకు అన్నీ గొప్పగా ఉండాలి అనుకున్నా అంతే అని చెప్పింది బాధగా. అబ్బా అమ్మ, దీనికి బాధపడాలా, ఊరుకో అన్నాను. సరే పద అని చెమన్న కళ్ళు తుడుచుకుంటూ తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళాక నన్ను ఒక కుర్చీలో కూర్చోమన్నారు. నేనేమో పెళ్లి కూతురులాగా సిగ్గులు వలకపోస్తూ కూర్చోకుండా ఏదో మామూలుగానే కూర్చుని వారి వైపు చూశా. అక్కడ ఇద్దరంటే ఇద్దరే ఉన్నారు, తల్లి కొడుకు మాత్రమే వచ్చారు అని అర్థమవడానికి ఎక్కువసేపు పట్టలేదు. ఏం చదువుకున్నావమ్మా అని అడిగింది ఆమె. ఈలోగా పెళ్లి కొడుకు, అమ్మ అన్నీ చెప్పారు కదా, మళ్ళీ అడుగుతున్నావు అన్నాడు. ఏదో మాట కలపడానికి అడిగానులే, నువ్వు చెప్పమ్మా, నీ పేరేంటి అని మళ్ళీ అడిగింది ఆమె. జాహ్నవి అండి అని బదులిచ్చాను. కొద్దిసేపు అవి ఇవి అడిగాక, అబ్బాయి ఒక 5 నిమిషాలు అమ్మాయితో మాట్లాడాలి అంటున్నాడు, ఏమనుకోకుండా అరేంజ్ చేస్తారా అని అడిగింది పెళ్లి కొడుకు తల్లి. వామ్మో, నాతో ఏం మాట్లాడతారు ఈయన, దేవుడా, అసలే మొదటి నుండి టెన్షన్తో ఉన్నా, దానికి తోడు ఈ టెన్షన్ కూడా అంటగడుతున్నావా అని మనసులో అనుకున్నా. అదేంటి, అలాంటివి మా ఇంటా వంట లేనే లేవు, పెళ్లికి ముందు ఇలాంటివి మంచిది కాదు అని నానమ్మ చెప్పకనే చెప్పింది ముక్కుసూటిగా. అప్పుడు నాన్న, అమ్మ నువ్వు ఆగుతావా బాబు, నువ్వు మాట్లాడు పర్లేదు అని పెళ్లి కొడుకుకి చెప్పి తర్వాత నన్ను చూస్తూ, జాను నువ్వు ఈ గదిలోకి వెళ్ళు, అబ్బాయి వస్తాడు అని చెప్పి ఒక 2 అడుగులు ముందుకేసి నా దగ్గరికి వచ్చి చెవిలో, ఏం భయపడకు, నీకు ప్రాబ్లం అనిపిస్తే నువ్వు చెప్పేద్దాం సరేనా అని నవ్వుతూ చెప్పాడు. నాన్న మాటతో చాలా రిలీఫ్గా అనిపించి వెంటనే గదిలోకి వెళ్ళిపోయా. కొన్ని సెకండ్లలోనే ఆ గదిలోకి మనిషి వస్తున్నట్లుగా అలికిడి, అడుగుల చప్పుడు. అతనిని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో తెలియక నాలో నేను తర్జనా భర్జనా పడుతూ ఉండగా గదిలోకి వచ్చిన తను హలో అన్నాడు.
నేను కూడా హలో అన్నాను. మీ పేరు జాహ్నవి కదా అని అడిగాడు. అవును అన్నాను. తెలియని బిడియం ఏదో బుగ్గ మీద చిరునవ్వులాగా బయటపడుతూ ఉంటే నా పరిస్థితి అర్థం చేసుకున్న తను, మీరు ఏమీ టెన్షన్ పడకండి, ఫ్రెండ్లీగా మాట్లాడండి చాలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా నేను ఏమీ మాట్లాడను, నేను మీతో చెప్పాలనుకున్నది చెప్పడానికి ఇలా అరేంజ్ చేయమన్నాను అంతే అని సున్నితమైన గొంతుతో అన్నాడు. పాతాళంలో ఉన్నట్లుగా మెల్లగా చెప్పండి అన్నాను. సరిగ్గా 4 రోజుల క్రిందట మిమ్మల్ని నేను సప్తగిరి రెస్టారెంట్ దగ్గర చూశాను. ఆ రోజు మీరు సేమ్ ఇదే శారీలో ఉన్నారు. ఆ రోజు మీరు రెస్టారెంట్ నుండి బయటకు వస్తూ అక్కడున్న అడుక్కునే పిల్లాడికి భోజనం పెట్టించి చేతిలో 100 రూపాయలు పెట్టి వెళ్ళారు, గుర్తుందా అన్నాడు. అన్నాను ఆశ్చర్యంతో. తర్వాత 5 రోజులకు ఫుట్పాత్ మీద ఉన్న ఒక ముసలవ్వకు శాలువా కప్పి యాపిల్ పండు ఇచ్చారు. ఆ తర్వాత 3 రోజుల క్రితం మీ కాలేజీ సోషల్ అవేర్నెస్లో భాగంగా కరుణా ఓల్డేజ్ హోమ్లో అందరికీ దగ్గరుండి హెల్త్ చెకప్ చేయించారు అన్నాడు. నా మీద ఇంత నిఘా పెట్టాడా వీడిని అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు అనుకున్నాను మనసులో. టోటల్గా మిమ్మల్ని 3 సార్లు చూశాను. ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా మంచి అమ్మాయి అనుకున్నాను. సెకండ్ టైం చూసినప్పుడు మీ మీద గౌరవం కలిగింది. థర్డ్ టైం చూసినప్పుడు నాకు తెలియకుండానే మిమ్మల్ని ఇష్టపడ్డాను. నేను పెద్ద అందగాడిని కాదు, కానీ మంచి ఉద్యోగం ఉంది. నాకున్నది అమ్మ మాత్రమే. అందుకే తనని కూడా బాగా చూసుకోవాలి. నాన్నపోయాక అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది. ఈరోజు నేను ఒక మంచి స్థాయిలో మంచి ఉద్యోగం చేస్తున్నా అంటే ఆ క్రెడిట్ మొత్తం అమ్మదే. నా ఉద్యోగాన్ని, ఫ్యూచర్లో ఇంకా నేను వెళ్ళే స్థాయిని ఊహించి ముందుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మంచి మనసుతో ఉన్నవాళ్ళు నాకు ఎదురు కాలేదు. అలాగని అందరూ చెడ్డవాళ్ళు అని కాదు. మొదట వాళ్ళు స్వార్థం, తర్వాతే అవతల వాళ్ళు అన్నట్లుగా ఉంటారు చాలామంది. నా జీవితంలోకి మంచి మనసున్న అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నా. లక్కీగా మీరు నా కంటపడ్డారు. మీ విషయాలన్నీ నేను నిన్ననే తెలుసుకునేదిగో ఇవాళ ఇలా వచ్చాను మిమ్మల్ని చూడడానికి. ఇదేనండి నేను చెప్పాలనుకున్నది అని వెళ్ళబోయాడు. 1 నిమిషం అన్నాను. వెళ్ళబోతున్న వాడల్లా 1 అడుగు వేసి వెనక్కి తిరిగి ఏమైనా చెప్పాలా అన్నాడు. అన్నాను. చెప్పండి అన్నాడు చేతులు కట్టుకుంటూ. మీరేదో నన్ను బయట 3 సార్లు చూసి మంచిదాన్ని అనుకుని నన్ను ఇష్టపడ్డారు. ఒకవేళ పెళ్ళి అయ్యాక నేను మీ అమ్మగారిని బాగా చూసుకోకపోతే అడిగాను. అవునా? ఒకవేళ పెళ్ళి అయ్యాక నేను మిమ్మల్ని బాగా చూసుకోకపోతే అన్నాడు. మీకు నన్ను బాగా చూసుకునే మనసు లేకపోతే ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. ఆల్సో మీ స్థాయికి నాకంటే అందగత్తెలు కూడా రావచ్చు. అందాన్ని చూడకుండా, కట్నం ఆశించకుండా మీరు అడుగుతున్నారు అంటే మీలో మంచితనం ఉండొచ్చు. ఏమంటారు అని కనుబొమ్మలు ఎగరేశాను. అవును, మీ సమాధానంలోనే నా సమాధానం కూడా ఉంది. మంచితనం అన్నారు. సాటి మనిషిని మంచితనంతో తనకు చేతనైనంతగా చెయ్యి జాపి సహాయం చేశారు. నేను పని పెట్టుకొని 3 సార్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చూడలేదలా. నా కంటపడ్డారు. మీలోనూ మా అమ్మను బాగా చూడగలరు అనే మంచితనం ఉండవచ్చు అనుకున్నాను అన్నాడు భుజాలెగరేస్తూ. ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి, కానీ భవిష్యత్తులో అవి ఎలా మారుతాయో చెప్పలేం. కాలమే సమాధానం చెబుతుంది అన్నాను. ఇంతేనా? మీరింకా చెప్పవలసినది ఏమైనా ఉందా అన్నాడు. నో అన్నాను. ఓకే, యువర్ విష్ అని వెళ్ళిపోయాడు. అడుగులో అడుగు వేసుకుంటూ నేను కూడా వెళ్ళి కూర్చున్నాను అందరి ఎదురుగా. అమ్మాయి అబ్బాయి ఏం చెబుతారో అని అందరూ మా వైపే చూస్తున్నారు. చూపులే కానీ మాటలు లేక కొన్ని క్షణాలు అక్కడ మౌనం రాజ్యమేలింది. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతున్నట్లుగా గంభీరంగా ఒకంత ధైర్యంగా, మీ అమ్మాయికి సమ్మతమైతే నాకు సమ్మతమే అని అన్నాడు అబ్బాయి. ఒక్క క్షణం అతని వైపు చూశా. నా మీద ఇంత నమ్మకం ఎందుకు? నేను కాదు అన్నట్టు చెప్పినా అతను అవును అన్నాడు. ఏంటి అనే భావం నాది. నేను మౌనంగా ఉన్నాను. ఏమీ మాట్లాడకపోవడం చూసి మా అమ్మ ఇక ఇది క్యాన్సిల్ అని మనసులో ఫిక్స్ అయిపోయింది. అబ్బాయి అందగాడు అని చెప్పిందిగా, అందుకే సంతోషపడింది. నాన్న భారంగా ఒక నిట్టూర్పు విడిచాడు. మూతి తిప్పుకుంటూ నానమ్మ లేచి లోపలికి వెళ్ళిపోయింది. మా నుండి ఏం సమాధానం లేకపోయేసరికి కొంతసేపటికి అబ్బాయి వాళ్ళమ్మ నీరసంగా లేచి నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, పర్లేదమ్మా, ఇలాంటి విషయాల్లో అస్సలు మొహమాటం ఉండకూడదు. చక్కగా చదువు పూర్తి చేసి మంచి ఇంటికి కోడలుగా వెళ్ళు అని తల మీద చెయ్యి వేసి దీవించారు. అతను ఒక్కసారి నా కళ్ళలోకి చూసి ఇక సమాధానం రాదనుకుని తిరిగి గడప దాటి బయటికి వెళ్తున్న సమయంలో, నానా, నా ఎగ్జామ్స్ అయిపోయాక పెళ్లి డేట్ ఫిక్స్ చేయండి అని అన్నాను అతనికి వినిపించేలాగా. అతను వెనక్కి తిరిగి వేగంగా నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నచ్చానా అన్నాడు. నేను మీకు నచ్చానా అని అడిగాను. చాలా అన్నాడు. వామ్మో, ఇదేమి చోద్యం! ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా అంది గది బయటకు వచ్చిన నానమ్మ. నేను నానమ్మ దగ్గరికి వెళ్ళి, నానమ్మ, ఇందా ఈ బాదుషా తిను అని నోట్లో కుక్కేశాను. ఇంకో మాట ఎక్కువ మాట్లాడనీయకుండా. అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు.
ఆయన చూపు మాత్రం నచ్చాను అని అడుగుతూనే ఉంది. మరి ఎన్నిసార్లు చెప్పించుకోవాలి అనుకున్నాడో ఏమో నాతో.